హాయ్ అండి. ఇవాళ హ్యాపీగా రెస్ట్ తీసుకుందాము, ఇవాళ ఏ పని చేయకుండా రిలాక్స్ అవుదాము అనుకున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ పనులనే చేయాల్సి వస్తుంది కదండి. ఇవాళ నా పరిస్థితి అలాగనే ఉందనమాట. సడన్గా పనమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. తర్వాత అక్షయ తృతీయ ముందు రోజు పనులు అంటూ ఉంటాయి కదండి. పూలు తీసుకురావడము, తర్వాత ఇంట్లో హడావిడి వాతావరణము, తర్వాత కొన్ని గ్రాసరీస్ షాపింగ్, అంతేకాకుండా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్తో ఉంటుంది. అంతేకాకుండా కమ్మనైనా ఇలా టొమాటో చట్నీతో పొంగనాలు చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ బెస్ట్ ఎవర్ అని చెప్పొచ్చు. తప్పకుండా నేను చెప్పినట్టుగా చిన్నపాటి టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి. పొంగనాలు ఎప్పుడైనా కాఫీతో తిన్నారా అని కంపల్సరీగా కామెంట్ చేయండి. తినకుంటే కనుక ఒకసారి తప్పకుండా చట్నీతో కాకుండా కాఫీతో ట్రై చేసి కంపల్సరీగా కామెంట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇది చూడండి, మా బెడ్రూమ్ విండోలోంచి ఇప్పుడే కొంచెంగా ఎండ అనేది వస్తుంది. ఫస్ట్ లేవంగానే ఎర్లీ మార్నింగ్ ఈ కిటికీ అనేది ఓపెన్ చేస్తానండి. ఈ విండో ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. బయట నుంచి కొంచెం చల్లగా గాలి అనేది వీస్తుంటుంది. ఎక్కువగా మొక్కలు చెట్లు అందున్నాయండి అటు సైడ్, అందుకనేసి మంచి గాలి అనేది వస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ నాకు అక్కడ కూర్చునేసి కొంచెం కాఫీ తాగడం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కానీ అసలు టైం అనేది కుదరదండి. మా ఇంట్లో నాకు ఇష్టమైన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పూజ గదండి, తర్వాత కిచెన్ రూమ్, తర్వాత ఇష్టమైన ప్లేస్ వచ్చేసి మా బెడ్రూమ్లో ఉన్న విండో సైడ్ అండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, కానీ ఎక్కువగా టైం అనేది ఉండదండి. ఉదయం పూట హడావిడిగా ఉంటుంది కదా. ఇదిగోండి, బెడ్ అంతా ఎర్లీ మార్నింగ్ ఇలా నీట్గా సర్దిస్తాను. పైగా ఇవాళ పనమ్మ అయితే రాలేదు, అందుకనేసి ఇంకా నేనే పనులన్నీ స్టార్ట్ చేశానండి. నార్మల్గా పనమ్మాయి కొంచెం లేట్గా వచ్చినా నేను కిచెన్ వరకు కొంచెం కసువు ఊడ్చేసేసి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదండి, రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్తోనే కొంచెం ఆ కిచెన్ వరకు క్లీన్ చేసిన తర్వాత పూజ అనేది చేసుకుంటూ ఉండేదండి. ఇంకా పనమ్మాయి ఎలాగూ రాలేదన్నప్పుడు మనమే ఇల్లంతా కసువు ఊడ్చేసి మాప్ పెట్టేసిన తర్వాతనే పూజ అనేది చేసుకుంటానండి. ఫస్ట్ సోఫాలు కొంచెం మిదిలి చేసిన తర్వాత, టీపై అంతా కొంచెం తుడిచేసిన తర్వాత నేను కసువు ఊడ్చేసేసి మాప్ పెడతానండి. ఎందుకంటే సోఫాలకు ఉన్న దుమ్ము, అలాగనే టీపై పైన ఉన్న దుమ్ము అంతా మనం కసువు ఊడ్చిన తర్వాతనే మళ్ళీ డస్ట్ అంతా పడుతుంది కదా. అలా కాకుండా ఒకసారి సోఫాలన్నీ నీట్గా ఇదిలిచేసామనుకోండి, డస్ట్ అనేది లేకుండా ఇల్లంతా నీట్గా ఉంటుంది కదండి. పైగా మాది రోడ్ సైడ్ ఇల్లు కనుక ఎక్కువగా డస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు గాలికాలం అంటుంటాం కదండి, ఎక్కువగా అసలుకి ఎంత డస్ట్ వస్తుందోనండి. అసలు క్లీన్ చేయాలంటే ఇల్లు కొంచెం పెద్ద తలనొప్పి అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఎంత పనమ్మాయినా మనం పని చేసుకోకుంటే ఇల్లు ఎలా ఉండేది అలాగనే ఉంటుంది కదండి. పనమ్మాయిల మీదనే మనం ఆధారపడకుండా మనం చేతనైన కాడికి మనం పని చేస్తూనే ఉండాలండి. కసువంతా వచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ కిచెన్ రూమ్ నుంచి నేను ఇల్లంతా మాప్ పెడతానండి. ఎప్పుడైనా కసువు వచ్చేసేటప్పుడు హాల్ నుంచి కసువు ఊడుస్తాను. బండలు తుడిచేటప్పుడు మాత్రము కిచెన్ రూమ్ నుంచి బండలు తుడుచుకుంటూ వస్తానండి. ఎందుకంటే కిచెన్ రూము అలాగనే పూజ గది అటాచ్డ్గా ఉంటాయి కదా, అందుకనేసి ఫస్ట్ కిచెన్ రూమ్ నుంచే ఇల్లంతా నీట్గా మాప్ పెట్టుకొని వస్తాను. ఇదిగోండి, ఇల్లంతా నీట్గా తుడుచుకొని వచ్చాను. నీమ్ ఫెనాయిల్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. దాంతోనే తుడుస్తాను అనమాట. మంచి సువాసన వెదజల్లుతుంటుంది. అలాగే ఎలాంటి బ్యాక్టీరియా అందేం ఉండదండి. ఇంకైతే హెడ్ బాత్ చేశాను. తర్వాత పూలు వచ్చాయండి. ఇదిగోండి, ఇంకా పూజ అయితే అయిపోయింది చూడండి. ఎంత ఇంట్లో పనున్నా కానీ పూజ చేసుకోకుంటే అసలు మనసుకు ప్రశాంతత అనేది ఉండదండి. ఎంత పని చేసిన తర్వాత అయినా కానీ ఒక దీపం దేవుని దగ్గర వెలిగించామనుకోండి, అంతకు మించిన హ్యాపీనెస్ ఉండదు. అసలు మనం ఎంత పని చేసాము అన్నంత శ్రమ కూడా అనిపియదు అనమాట. నాకు అలాగనే అనిపిస్తుందండి. అందుకనేసి పనమ్మాయి రాకపోయినా కానీ నేనే శ్రమపడి కానీ ఎట్లయినా కానీ కొంచెం లేట్ అయినా కానీ కసువు వచ్చేసి ఇల్లంతా మాప్ పెట్టేసి తర్వాత పూజనే చేసుకుంటుంటాను. అందరూ బాగుండాలి తల్లి, అందరిలో మేము ఉండేలా చూడమని మనస్ఫూర్తిగా కోరుకునేసి పూజ చేశానండి. మీరు చాలా మంది అడుగుతూ ఉంటారండి, అమ్మ నీ ఫేస్ అలాగే అమ్మ ఫేస్ ఒక పింపుల్ లేదు, మీరు ఏ ఫేస్ వాష్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూస్ చేస్తుంటారు అని అడుగుతూ ఉంటారు కదా. చాలా మందికి తెలిసే ఉంటుంది, మీరు చాలా మంది యూస్ చేసే ప్రోడక్టేనండి. మామూలుగా అయితే కనుక పొల్యూషన్ వలన, స్ట్రెస్ వలన మనకి పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా పింపుల్స్ పోగొట్టడానికి నేను అమ్మ ఎప్పటి నుంచో హిమాలయ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాము. ఇప్పుడు నేను యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అండి. ఇట్ ఈస్ మేడ్ విత్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్. మనందరికీ తెలుసు కదా వేపాకు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అనేసి. ఈ హిమాలయ వారి ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అంతేకాకుండా ఈ ఫేస్ వాష్ క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్. ఇట్ ఈస్ సో ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ. ఇది ఫస్ట్ వాష్ నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. ఈ హిమాలయ ట్రస్టెడ్ బ్రాండ్ అండి. నేను చాలా ఇయర్స్ నుంచి వీళ్ళ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉన్నాను. ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ని తీసుకొని జెంటల్గా మసాజ్ చేస్తూ సర్క్యులర్ మోషన్తో కానీ వాష్ చేస్తే సరిపోతుంది. ఈ ఫేస్ వాష్ నేను మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేస్తానండి, అందుకే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. దిస్ జెంటిల్ క్లెన్జర్ ఈస్ డిజైన్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ అండ్ హెల్ప్ క్లియర్ పింపుల్స్. అందుకే నాకు అమ్మకు ఒక పింపుల్ కూడా ఉండదండి. మీరు చూస్తూనే ఉంటారు కదా. ఈ హిమాలయ వారి ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ నేను చాలా మందికి రికమెండ్ చేశానండి.
బెస్ట్ ఫేస్ వాష్ అనమాట. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా హిమాలయ అఫీషియల్ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయొచ్చు. మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు గ్రేట్ డిస్కౌంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా చెక్ చేయండి. పూజ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్లోకి వస్తున్నాను చూడండి. కిచెన్ అంతా కూడా నీట్గా ఉంది. కిచెన్ కౌంటర్ కూడా మనము డైలీ నైటే క్లీన్ చేసి పెట్టామనుకోండి, చీమలు కానీ బొద్దింకలు కానీ ఇంటికి లోపల దరిచేరకుండా ఉంటే. ఇంకా బాన్లో నీళ్ళు అయిపోయాయండి, అందుకనేసి మేము యూజ్ చేసే వాటర్ ప్యూరిఫైర్ మీరు చాలామంది అడుగుతుంటారు, ఆక్వా గార్డ్ అండి. అందుకని ఇప్పుడు క్యాన్ ఆన్ చేసేసి కొంచెం నీళ్ళు పట్టి ఉదయాన్నే బాన్లో పోయొచ్చు కదా. అదే బాన్ అంటే మట్టి కుండ అండి. మట్టి కుండలో పోస్తే కనుక బాగా చల్లగా ఉంటాయి అనేసి మేమైతే ఫ్రిడ్జ్ వాటర్ యూజ్ చేయమండి. ఎప్పుడైనా కానీ మట్టి కుండలో నీళ్ళే శ్రేష్టం అనమాట. నార్మల్గా ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే ఏమవుతుందంటే దప్పిక అనేది ఆరదనమాట. ఎక్కువ నీళ్ళు తాగుతూనే ఉంటాం కానీ దప్పిక అనేది ఆరకుండా ఉంటుంది. హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా. అందుకనేసి మట్టి కుండలే యూజ్ చేయండి. ఇంకా ఇల్లంతా ఇలాగనే కిచెన్ నీట్గా ఉన్నిందనుకోండి, ఎంత వంట అయినా కానీ మనం ఫటాఫట్గా చేసుకోగలుగుతాం కదా. పైగా ఇప్పుడు ఎండల కాలం కదండి, ఎందుకని ఉదయాన్నే ఎర్లీ మార్నింగే ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తర్వాత మధ్యాహ్నానికి లంచ్ కూడా మనం ప్రిపేర్ చేసామనుకోండి, ఎక్కువగా ఎండ టైంలో అలా మనము కిచెన్ రూమ్లో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా పాలు వచ్చాయి, పాలు స్టవ్ మీద పెట్టాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు, అలాగనే దాంట్లో కాంబినేషన్గా టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక దోసపిండి ఇంట్లో ఉండిందనుకోండి, ఎన్ని రకాలుగానో మనం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు కదండి. సెట్ దోశ పోయొచ్చు, ప్లెయిన్ దోశ పోయొచ్చు, తర్వాత పల్లీల చట్నీ మసాలా దోశ పోయొచ్చు, తర్వాత ఆనియన్ చట్నీ మసాలా దోశ పోయొచ్చు, ఇలా పొంగనాలు ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత అంత కొంత మిగిలిన దోసపిండితో మనము బోండాలు కూడా రెడీ చేయొచ్చు కదండి. నేనైతే వారం పొడవుతకు సరిపోయిన దోసపిండి అనేది ఒకటేసారి నేను గ్రైండర్కి వేస్తానండి. ఇప్పుడు 4 కప్పులమైన మనం బియ్యం తీసుకుంటే 1 కప్పు మినపప్పు, అలాగనే పావు వంతు కంటే కొంచెం తక్కువగా శనగపప్పు, తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసి నానబెట్టామనుకోండి. తర్వాత మళ్ళీ పక్కన ఒక పావు కప్పు వరకు మనము అటుకులు కానీ లేకుంటే కనుక బొరుగులు దొరుకుతాయి కదండి, మరమరాలు పక్కన నానబెట్టేసి అవి గ్రైండర్కి వేసేటప్పుడు మిక్స్ చేసి గ్రైండర్కి వేసామనుకోండి, వారం పొడవుతా దోసపిండి ఉన్న ఫ్రిడ్జ్లో మనకు పసుపచ్చగా పొరగట్టడం కానీ లేకుంటే పులవడం కానీ ఏం లేకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ అయినా చిటికలో ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇంకా టొమాటో చట్నీ కోసం పాలని అటువైపు స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ కొన్ని పల్లీలు వేస్తున్నానండి. ఇలా ఫస్ట్ పల్లీలు వేయించిన తర్వాత మళ్ళీ కొన్ని నువ్వులు వేయించేసి పల్లీలు ప్లస్ నువ్వులతో మనం టొమాటో చట్నీ ప్రిపేర్ చేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలండి, పూలు తీసుకురావాలి, గ్రాసరీస్ తీసుకోవాలి. టొమాటో చట్నీకి మాత్రమే మనం ఆనియన్స్ అనేది వేయమండి, ఓన్లీ టొమాటోస్ అలాగనే పచ్చిమిర్చి. ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత టొమాటోస్ వేసి బాగా టొమాటోస్ కూడా వేగిన తర్వాత ఇంక అన్ని పక్క తీస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ విధంగా చిన్నపాటి టిప్స్తో ట్రై చేయండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేయాలి. అంతలోపల ఇంకా పొంగనాలు అన్నాను కనుక పొంగనాల కోసం ఇదిగోండి ఒక ఆనియన్ తీసుకునేసి ఇలా చిన్నపాటి చాపర్లో చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్నగా అలా ఉన్నాయనుకోండి ఆనియన్స్, మనము పొంగనాలు వేసిన తర్వాత తినేటప్పుడు కొంచెం క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. ఇలాంటి చిన్నపాటి చాపర్ అందరి ఇంట్లో ఉంటాయి కదండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగనే ముందుగా నానబెట్టిన శనగపప్పు అనేది యాడ్ చేశానండి. శనగపప్పు అనేది నానబెట్టినవి ఫ్రిడ్జ్లో ఎప్పటికీ ఉంటాయండి, ఎందుకంటే ఇలా ఏదైనా ఉప్మాలకు కూడా చాలా బాగుంటాయి అనేసి నేను అప్పుడప్పుడు కొంచెం ఉప్మాలు ఎక్కువగానే వేస్తుంటానండి శనగపప్పు. అందుకనేసి నానబెట్టినవి ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటాయి. కొన్ని యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం పొంగనాల పిండిలో అలాగనే వేయకుండా ఇలా కొంచెం మనం చాపర్లో చాపింగ్ చేసామనుకోండి, ఒక శనగపప్పు వచ్చేసి 2 ముక్కలకు అలా కట్ అయింది అనుకోండి, మనం తినేటప్పుడు పంటి కింద పడితే టేస్టీగా క్రంచీగా ఉంటాయండి. శనగపప్పులు అలా తగలకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మనం క్యారెట్, తర్వాత కొంచెం కొత్తిమీర అలా యాడ్ చేసామనుకోండి, ఊతప్పం కూడా రెడీ చేయొచ్చు అనమాట, వెజిటబుల్ ఊతప్పం. తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేశానండి. పసుపు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ఇదిగోండి కరివేపాకు అనేది యాడ్ చేశాను. ఇక్కడ ముందుగానే వేయించి పెట్టాను కదండి టొమాటో చట్నీ కోసం టొమాటోస్, పచ్చిమిర్చి, అలాగనే ఇదిగో నువ్వులు చల్లారిపోయాయి. తర్వాత పల్లీలు కూడా చల్లారిపోయి పొట్టు తీసాను. కొంచెం పల్లీలు అలాగనే నువ్వులు తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, లేకుంటే కనుక నువ్వుల ఫ్లేవర్ అలాగనే పల్లీల ఫ్లేవర్ వస్తుందన్నమాట, టొమాటో ఫ్లేవర్ తగ్గిపోతుంది. ఇంకా అవి 2 కలిపి కొంచెం సాల్ట్ వేసి ఇలా మిక్సీకి వేసానండి. ఇలా మెత్తగా పౌడర్ అయ్యేటట్టుగా మిక్సీకి వేసుకున్న తర్వాత ముందుగానే వేయించి పెట్టాం కదండి పచ్చిమిర్చి, అలాగనే టొమాటోస్ అంతా యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటో చట్నీ దోశలకి చాలా బాగుంటుంది, తర్వాత ఇడ్లీలకు చాలా బాగుంటుంది, ఇలా పొంగనాలకు చాలా బాగుంటుంది, బోండాలకు కూడా చాలా బాగుంటుందండి. ఇలా టొమాటోస్ అని యాడ్ చేశాక కొంచెం చింతపండు కంపల్సరీగా యాడ్ చేయాలండి. టొమాటోస్లోని పులుపు బ్యాలెన్స్ అయ్యిందని కొంచెం చింతపండు యాడ్ చేసిన తర్వాత కొంచెంగా బెల్లం కంపల్సరీగా యాడ్ చేయాలండి. చట్నీ అంత తీపి అనిపిది కానీ పులుపు బ్యాలెన్స్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ సాల్ట్ అనేది నువ్వులు పల్లీలు మిక్సీకి వేసేటప్పుడు వేసాను కనుక ఎక్స్ట్రాగా సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి.
ఈ చట్నీ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టుగానే మిక్సీకి వేయాలండి. తర్వాత కొన్ని నీళ్లు కలిపాను. ఈ చట్నీ మీరు కావాలంటే తాలింపు కూడా వేయొచ్చండి. నేనైతే తాలింపు అది ఏం వేయలేదనమాట. ఇలాగనే టేస్ట్ బాగుంటుందనేసి. ఇంకా మీరు కావాలంటే చట్నీ మిక్సీకి వేసేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మిక్సీకి వేసారనుకోండి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కదండి. పొంగనాల పిండిలో కూడా అన్ని యాడ్ చేసేసి రెడీగా పెట్టేశాను కదండి. ఇప్పుడు పొంగనాలు ప్రిపేర్ చేయాలండి. ఇలా కొంచెంగా పొంగనాల పిండి మిగిలినా కూడా మనం ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా ఊతప్పం మనం రెడీ చేసుకోవచ్చండి. కొంచెం క్యారెట్ తురిమేసుకొనేసి తర్వాత కొంచెం అల్లం వేసి కనుక ఊతప్పం ప్రిపేర్ చేసామనుకోండి, ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే కనుక పచ్చి కొబ్బరి కూడా తురిమేసి వేసామనుకోండి సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ టీ టైం స్నాక్స్గానే కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టేశానండి. ఇది వచ్చేసి క్యాస్టర్ ఐరన్ పెనం అండి. ఇదైతే అమెజాన్లో తీసుకున్నానండి. దగ్గర 2 years పైన అయిందనమాట. చాలా బాగుందండి. అసలు పొంగనాలు నాన్ స్టిక్ పెనంలో ఎలా అంటుకోకుండా వస్తాయి, ఇందులో అంతకాడి బాగా వస్తాయండి. ఏమంటే ఏవైనా కానీ మనం క్యాస్టర్ ఐరన్ పెనాలు యూజ్ చేసే దాన్ని బట్టే వస్తాయండి లైఫ్ అనేది. మనం ఎక్కువగా వాటర్ వేసేసి మనము సర్ఫ్ వేసేసి లేకుంటే సబ్బుతో మనం క్లీన్ చేయకూడదు అనమాట. ఎక్కువగా మనము ఇలా యూజ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి హీట్ మీదనే ఆయిల్ వేసేసి అలాగనే పెట్టేయాలి. తర్వాత కాసేపటి తర్వాత టిష్యూ పేపర్తో అంతా నీట్గా రబ్ చేసి తీసేసిన తర్వాత అలాగనే స్టోర్ చేసుకోవాలండి. మళ్ళీ మనం యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి హీట్ చేసామనుకోండి, మనం ఎప్పుడో వేసి పెట్టిన ఆయిల్ అలాగనే ఉంటుంది కదా, అదంతా కొంచెం వేడికి కరుగుతుంది అనమాట. అప్పుడు మనం టిష్యూ పేపర్తో మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసిన తర్వాత 1-2 సార్లు అలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇలా పొంగనాలు అందు వేసుకున్నాం అనుకోండి, పొంగనాలు చూడండి ఇలా తిరిగేయగానే తిరుగుతాయండి. అస్సలు అంటుకొని కూడా అంటుకోనమాట. ఏమైనా కానీ క్యాస్టర్ ఐరన్ పెనంలో చాలా టేస్టీగా ఉంటాయండి. ఏవి ప్రిపేర్ చేసినా దోశలు అయితేనేమి లేకుంటే మనం చపాతీలు ప్రిపేర్ చేసినా ఇలా పొంగనాలు ప్రిపేర్ చేసినా చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. అదే మనం నాన్ స్టిక్ పెనాలలో వేసామనుకోండి అంత టేస్ట్ రావు కదండి. తప్పకుండా ఇలా క్యాస్టర్ ఐరన్ పెనాలే యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. మీరు ఎవరైనా తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. పొంగనాలు రెడీ అయిపోయాయి. తర్వాత చట్నీ ముందుగానే రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. నేనైతే చట్నీతో కంటే ఎక్కువగా కాఫీలో అద్దుకొని తింటూ ఉంటాను. మీకు ఎంతమందికి అలా కాఫీలో అద్దుకునేసి పొంగనాలు తింటారు తప్పకుండా కామెంట్ చేయండి. తినని వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాలా లేట్ అయిపోయిందండి. ఉదయాన్నే కూరగాయల కందు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంట్లో ఇంకా మనకు పనులు అనేది ఉంటాయి కదండి. అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని టైం వచ్చేసి 10-10:30గా వచ్చింది. ఎండ అయితే బీభత్సంగా ఉందండి. అసలు నంద్యాలలో ఎండలు వచ్చేసి ఇండియా వైడ్గా 7వ స్థానంలో ఉందంటండి నంద్యాల. అంత ఎండలు ఎక్కువగా ఉన్నాయంట. వర్షాలు అనేది అసలు లేవు కదండి. అందుకనేసి ఈ ఎండలు బీభత్సంగా ఉన్నాయండి. మొక్కలు అయితే ఉదయం సాయంత్రం నీళ్లు పడుతున్నా కూడా పూర్తిగా డల్ అయిపోతూ ఉన్నాయి. ఇదిగోండి ఇంకా పూల మార్కెట్కి అయితే ఫస్ట్ వచ్చేసాము. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. రద్దీ అయితే విపరీతంగా ఉందండి. అసలుకి రేట్లు కూడా ఎక్కువగానే పెంచేశారండి. పావు కేజీ పూలు వచ్చేసి 100 రూపాయలు అంటండి. చేమంతి పూలు అయితేనేమి ఏ కలర్ పూలు అయినా కానీ పావు కేజీ పూలు 100 రూపాయలు అంట. తర్వాత గులాబీ పూలు అయితే 80 రూపీస్ అంటండి. ఫ్రెష్గానే ఉన్నాయండి పూలు అయితే మాత్రం. ఇంకా చెండు పూలు అయితే మాత్రం చాలా చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నట్టు కూడా తుంచేశారండి. ఇంకా పూలు తీసుకునేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము. ఇంకా మధ్యలో చూడండి ఇవి వచ్చేసి తాటి ముంజలండి. మీకు ఎంతమందికి ఇష్టం అని తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో పిల్లలకి ఇద్దరికి ఇష్టము. బాబు కూడా వచ్చాడు కదండి, అందుకనేసి బాబుకు అమ్ముకు ఇష్టము. చలవ కదండి ఈ వేసవి కాలం అంతా. ఇలా మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ అలా తాగకుండా ఇలా తాటి ముంజలు తర్వాత కర్బూజ పండ్లు అవి తింటే హెల్త్కి మంచిది అనేసి అమ్మ కూడా ఒకటి తీసుకునేసి తినింది. తర్వాత ఇంకా గ్రాసరీస్ తీసుకోవాలి కదండి. మెయిన్గా లైటర్ తీసుకోవాలండి. పాత లైటర్ ఉంది కానీ అది పెద్దగా పనిచేయట్లేదండి. అందుకని ఇదిగోండి 2 లైటర్స్ చూశాను. స్టీల్ లైటరే తీసుకున్నానండి. 100 రూపీస్ పడింది. ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుందో కానీ యూజ్ చేసేంత వరకు తెలియదండి. కొంచెం పెద్ద సైజులో పొడుగుగా ఉంటాయి చూడండి లైటర్స్. మనం దోసపెన మందు లేదా రొట్టె పెన మందు పెట్టేసి మనము లైటర్ ఆన్ చేస్తాం చూడండి. అలాంటి కొంచెం పెద్ద సైజు లైటర్స్ చూశాను కానీ అక్కడైతే లేవండి. ఇంకా తర్వాత ఇక్కడ శనగపప్పు అలాగనే కొంచెం పేని రవ్వ బెల్లం అని తీసుకుందాం అనేసి గ్రాసరీ సెక్షన్కి వచ్చానండి. ఎప్పుడైనా కానీ మనం ఇలా పండగలప్పుడు మాత్రం నేను ముందు రోజే ఇలా తీసుకొని వచ్చేసి నేను పూజ అనేది చేసుకుంటుంటాను. ఆల్రెడీ ఇంట్లో గ్రాసరీస్ అందున్నా కానీ మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసి ఉంటాం కదా అనేసి నేను నైవేద్యాలకైతే యూజ్ చేయనండి. అందరికీ ఉండే పనులేండి. పండగ వచ్చేసరికి మనందరికీ కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది కదా. అదండి వాళ్ళ వీడియో. ఇంకా తెచ్చిన పూలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా మునక్కాయలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూజ గది సామాగ్రి అంతా క్లీన్ చేయాలి. ఇంకా ఎన్ని పనులు. అదండి వాళ్ళ వీడియో. టేస్టీగా ఉండే పొంగనాలు టొమాటో చట్నీతో తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. ఆ అమ్మవారి ఆశ అందరికీ ఉండాలని, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.